హాయ్ నమస్తే. ఈ వీడియోలో నేను కుషాయిగూడ బస్ స్టాప్లో పెట్టిన వినాయకుడి యొక్క శోభాయాత్ర విశేషాలు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. అలాగే కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను మీకు. వినాయకుడిని లిఫ్ట్ చేయడానికి మనకి క్రేన్ సిద్ధంగా తెచ్చిపెట్టారు ముందుగా. మీకు కనిపిస్తున్న ట్రాలీ ఉంది కదా, ఆరెంజ్ కలర్ది, గాంధీ మెమోరియల్ యూత్ క్లబ్ అని. ఇందులోనే వినాయకుడిని పెట్టబోతున్నారు క్రేన్ సహాయంతో. చూద్దాం ఏ విధంగా క్రేన్ సహాయంతో ఈ ట్రాలీలోకి వినాయకుడిని ఎక్కించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. వినాయకుడిని పైకి ఎత్తిన తర్వాత ఆ ట్రాలీ అనేది ఏదైతే ట్రాక్టర్ ఉందో దాన్ని వెనకాల జరిపిన తర్వాత అమాంతం ఆ క్రేన్ వినాయకుడిని కొద్దిగా కాస్త కిందికి దింపింది. అలా అటు ఇటు జరిపి మొత్తానికైతే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. దిగ్విజయంగా మొత్తానికైతే ట్రాలీలోకి వినాయకుడిని ఎక్కించడం అయితే జరిగిపోయింది. వినాయకుడు ట్రాలీలో సెట్ అయిన తర్వాత క్రేన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. శోభయాత్రకి సిద్ధంగా ఉన్న వెహికల్స్ అయితే వచ్చున్నాయి మనకు అక్కడ. పవర్ యూనిట్స్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, డీజే సెట్టింగ్స్ కానీ, టస్కర్ లారీస్ కానీ, బ్యాండ్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ అందరూ అక్కడ రెడీ అయి ఉన్నారు. మెల్లిగా ఒక్కో పని చేస్తూ రెడీ అవుతూ మొత్తానికైతే చీకటి పడిన తర్వాత లైట్స్ అయితే ఆన్ చేశారు. చూడొచ్చు మీరు వినాయకుని లైట్స్లో. అండ్ చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఆర్టిస్టులు వచ్చారు. ఇక్కడ దేవుడి విగ్రహాలు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, స్టాండింగ్ లైట్స్. అండ్ ఆర్టిస్టులు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని మరి వచ్చి డ్యాన్స్ చేశారు, లేడీస్ కొంతమంది. అండ్ ఇక్కడ తమిళ్ బ్యాండ్ అనుకుంటా, చాలా బాగా కొట్టారు డ్రమ్స్. ఇక్కడ ఈ ఈవెంట్లో ఇది ద హైలైట్ అని చెప్పవచ్చు. అండ్ దీంతో పాటు మనకి కేకే తంబోలన్ ఈవెంట్స్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా బ్యాండ్ వాయించారు. వీటితో పాటు మనకి ఆర్కెస్ట్రా కూడా అరేంజ్ చేశారు. అండ్ పాడ్ బ్యాండ్ కూడా ఉంది. బిగినింగ్లో చూశారు కదా డ్రమ్స్, అది ఇక్కడ ప్లే చేశారు విత్ పాడ్ బ్యాండ్. అండ్ లాస్ట్లో 2 క్యామెల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఒక్క క్లిప్పింగ్కి డీటెయిల్ వీడియో నేను చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు ఆ నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.